ఫ్రెండ్స్ చేప పడితే పెద్దదే పడితే గురక ఉంటుందో చూడండి. గురక చాలా పెద్దది పడితే రాంబాబు ఫిషింగ్ ఛానల్ చూడండి. లైక్ చేయండి. వానలో కూడా తుఫానైనా వచ్చాము వీడియో చేద్దామని. వీడియో కృష్ణానదిలో చేపలు పడతలేదు. చూడండి ఎంత ఉందో గురక. ఇదిగో గురక చూడండి ఎంత సైజు ఉందో. చూడండి ఎంత సైజు ఉందో గురక. చేప పెద్ద చేప పడుతుంది, చిన్నది కాదు. ఇది 1/4 కిలో పైన ఉంటుంది. ఇలాంటి చేపలు పడితే బాగుంటాయి, కూరకు కూడా, వండుకొని తినడానికి కూడా. చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చేప పడిద్దో. ఇంకో రెండో చేప పడితే చూడండి. చేప సైజు చూడండి ఎంత ఉందో. కొంత చేపలు పడితే కాస్త పట్టినట్టు ఉంటుంది మనకి. చేప కూడా చూడండి. అబ్బా ఎండి కలర్లో మెరిచిపోతుంది చేప. అసలు ఎండి కలర్లో పడుతున్నాయి చేపలు. చాలా రోజులు అయింది నేను అటు చేపలు బట్టి. చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ పడతాయి. కొట్టు మా ఊడికి కూడా పడుతున్నాయి. బా అవును ఇదేంటి ఇన్ని వెళ్ళి కింద తిని ఇదో సార్ మళ్ళీ పెద్దలు పడతాయి. ఓ చేపలు ఏం సైజు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సైజు చేపలు చాలా అయింది నేను పట్టక, కానీ ఈ సైజు పడుతున్నాయి అంటే అబ్బో పోయింది ఫ్రెండ్స్ చేప. అవి ఫ్రెండ్స్ గుమ్మడే పడతాయి. ఒకటే ఇప్పుడే స్టార్టింగ్ గుమ్మడే పడతాయి. తీయాలి దీన్ని ఖాళీగా. ఏం చేపలు కూర్చుంది కూర్చుంది పెద్ద కొరక. పెద్ద కొరక పడుతుంది ఫ్రెండ్. పెద్దది చాలా పెద్ద కొరక పడుతుంది. పెద్ద కొరక చాలా పెద్ద కొరక పడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో కొరక. చూడండి బో ఈ సైజు ఎప్పుడు చాలా తర్వాత పడుతున్నాను నేను. ఈ సైజులు చాలా పెద్ద సైజు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో చేప. ఇదిగో చేప చూడండి పెద్ద చేప పడుతుంది. సామాన్యమైన చేప కాదు ఇది. ఇక్కడ పక్క వాన పడుతుంది చూడండి. కిలో ఉంటుంది, కిలో. చేపను వేయాది కావట్లేదు. ఫ్రెండ్స్ చేపలు పడితే అటు పడతాయి, లేకపోతే అసలు పడవు. పనిచేయద్దు కానీ అయిపోయింది మళ్ళీ. కాలేదు దాని మీద ఇప్పుడు తలకాయ పెట్టి తలకాయ పెట్టి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఫుల్గా. మళ్ళీ పడితే గురక. అదిగో ఫ్రెండ్స్ లోపలికి మింగింది కాలం.
ఫ్రెండ్స్, పెద్దదే పడుతుంది ఇందాకలాగా. చిత్రంలో వేద్దాం. ఎంతెంత ఉండే చూశారుగా ఫ్రెండ్స్ చేపలు. హాయ్ ఫ్రెండ్స్, కాపేసి. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ వాక్కొచ్చాను, పర్లేదు. వాళ్ళ పురకలు మాత్రం బాగా పడ్డాయి. ఇగో అక్కడ అవపడుతున్నాయి లేదు. ఒకటి కిలో పైన ఉంటుంది పురక. ఇదిగో కిలో ఉంటుంది, అట్లాంటి 3-4 ఉన్నాయి. ఇగో చాలా చేపలు పడ్డాయి ఇవాళ, పర్లేదు. 3 కిలోలు 4 కిలోలు అవుతాయి గట్టిగా. అంటే చాలా చేపలు మిస్ అయినాయి. ఇంటికి వెళ్తున్నాం, వాతావరణం వాన పడతానే ఉంది, వానలోనే పట్టాము. చూద్దాం ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నాము. ఈ పూటకి వీడియో అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మాత్రం కిక్ చేయకుండా చూడండి. మీకు తెల్ల చేపలకి బొచ్చలకి మేత కావాలన్నా చెబుతాను, ఇబ్బంది ఏం లేదు. మన కృష్ణానదిలో ఏ మేత ఆడితే ఏ చేప పడిద్దో కంపల్సరీ చెబుతా మీకు, నాకు కామెంట్ రూపంలో తెలియపరిస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.